హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 2 రోజుల క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ స్థాయిలో క్రీడా టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ పోటీలు ప్రారంభించి స్వయంగా క్యారమ్ ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. సంస్థ పరిధిలోని 18 సర్కిళ్లకు చెందిన పురుష, మహిళా ఉద్యోగాలు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఉద్యోగాల్లో క్రీడా స్ఫూర్తి, టీమ్ స్పిరిట్, ఆరోగ్యకరమైన పోటీ తత్వం, స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని సంస్థ అధికారులు తెలిపారు. ఎన్పీడీసీఎల్ సంస్థలు విద్యుత్ ఉద్యోగుల మధ్య క్రీడా పోటీలు మనం నిర్వహిస్తున్నాం. ఈ రోజు రేపు 2 రోజులు మనం నిర్వహిస్తున్నాం. అండ్ మనకి స్వాతంత్ర సందర్భంగా ఈ క్రీడా పోటీలను మనం నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం కూడా మనం విద్యుత్ ఉద్యోగులందరూ కూడా మనకి అందరికీ తెలుసు 24 గంటలు వాళ్ళు ఫీల్డ్ లో ఎనీ విద్యుత్ ఆపండి వచ్చినా కానీ లేకపోతే ఎనీ ఇంటర్ వచ్చినా కానీ ఇమీడియట్లీ వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. ఆ క్రమంలో ఏమవుతుందంటే చాలా మంది హెల్త్ నెగ్లెక్ట్ అవ్వడం, చాలా మెడికల్ యూనివర్సిటీ గురి అవ్వడం, ఎస్పెషల్లీ బిహేవియర్ గురి అవ్వడం ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాం. సో మన ఎంప్లాయీస్ అందరినీ కూడా కొంచెం వర్క్ స్ట్రెస్ తగ్గించాలి, సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెంచాలి. అన్ని జిల్లాల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో కింద స్థాయి ఎంప్లాయీస్ నుంచి పై స్థాయి అధికారులు ఉంటే అందరికీ కూడా బాండింగ్ అనేది బెటర్ గా ఉండాలి. డిపార్ట్మెంట్ బాండింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ టీమ్ స్పిరిట్ ఏదైతే టీమ్ బాండింగ్ ఉండాలి, బెటర్ గా ఉండాలని ఉద్దేశం. 3 days మనం క్రీడా పోటీలను నిర్వహించాలి. అన్ని జిల్లాల నుంచి సుమారు 150 మంది ఎంప్లాయీస్ కి రావడం జరిగింది. క్రీడా పోటీలు పాటిస్తారు. 5 games మనం నిర్వహిస్తున్నాం. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్ అట్లా 5 games ఈ 2 రోజుల్లో కూడా ఇక్కడ వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ కూడా కావాల్సిన హెచ్ఆర్డీ అర్థం కావాల్సిన